ఈ క్వశ్చన్ ఎలా చేయాలి ముందు చెప్పాను నేను, అవునా? క్వశ్చన్ జాగ్రత్త చూడండి. స్టోర్ సెల్స్ ప్యాకెట్ ఆఫ్ 5 apples in 25 rupees. సింగిల్ యాపిల్ 6 rupees. ఆల్రెడీ పర్చేజ్ 27 apples. హౌ మచ్ షీ బై? ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఏం చేయమని చెప్పాను నేను? టోటల్ యాపిల్స్ ఎన్ని? టోటల్ యాపిల్స్ షీ బైస్ ఎన్ని? 27 యాపిల్స్. బట్ ఒక ప్యాకెట్లో ఎన్ని ఉన్నాయి? సో నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఇన్ ప్యాకెట్ ఎన్నున్నాయి? ఇలాంటి ప్యాకెట్ ఎన్నున్నాయి చూడాలి ఫస్ట్. అంటే ఒక ప్యాకెట్లో ఎన్నమ్మా? 5ఏనా? ఎలా చూడండి, నేను 5 ఎలా వేసుకున్నాను? 1 2 3 4 5. ఇది రెండో ప్యాకెట్. ఎన్ని వచ్చాయి? 10 అయినా ఇప్పటికి. ఇప్పటికి ఎన్ని వచ్చాయి? 59. నెక్స్ట్ 27 కదా. ఇంకో ప్యాకెట్ వస్తుందా మనకి? ఇంకో ప్యాకెట్ ఓకే. ఇంకా ఏమన్నా మిగతాయా? 2 మిగతాయి కదా. ఆ 2 మనం సింగిల్ వేసుకున్నాము. సో ఒక్కొక్క ప్యాకెట్ ఎంతమ్మా? ప్యాకెట్ కాస్ట్ 25 rupees. సో కాబట్టి దీనికి 25 rupees ఇవ్వాలి, దీనికి 25 rupees ఇవ్వాలి, దీనికి 25 rupees ఇవ్వాలి, దీనికి 25 ఇవ్వాలి, దీనికి 25 ఇవ్వాలి. కానీ ప్యాకెట్స్ కాదు, సింగిల్ యాపిల్స్. సింగిల్ యాపిల్కి ఎంత? సింగిల్ యాపిల్ ఎంత? 6 rupees. కాబట్టి ఎన్ని? 2 6. ఎంత టోటల్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది మీకు. ఇది ఎంత టోటల్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అదర్వైజ్ అలా కాకపోతే చూడండి, 25 25 ఎంతమ్మా? 2 కలిపితే 50. 2 కలిపితే ఎంతమ్మా? 50. ఈ 3 కలిపితే ఎంత అవుతుంది? 25 6 31 37. ఈ 3 కలిపేటప్పుడు 50 50 and 37 కలిపితే 7 137 రూపీస్ ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ సీలో ఉంది. ఈజీ లెక్క. లేదు ఇంకో రకంగా ఎలా చేయాలంటే, పెద్ద పెద్ద నెంబర్లు ఇస్తే ప్యాకెట్లుగా చేయలేకపోతే నేను ఏం చెప్పాను? డివిజన్ చేయాలని చెప్పాను. ఎలా డివిజన్ చేయాలి? ఒక ప్యాకెట్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, మొత్తం ఎన్ని యాపిల్స్ని పంచిపెట్టాలి? 27 యాపిల్స్ని. లేదా 27ని 5తో డివిజన్ చేయండి. చేస్తే 5 5 25. రిమైండర్ అంతా ఇది సింగిల్ యాపిల్స్. ఇక్కడ రిమైండర్ సింగిల్ యాపిల్స్. ఏంటిది? రిమైండరే సింగిల్. మిగిలిపోయే అర్థం రిమైండర్ అంటే రిమైనింగ్, మిగిలినవి. మరి కోషంట్ ఏమవుద్ది? కోషంటే ప్యాకెట్స్, అవునా? కోషంటే ప్యాకెట్స్. సో కాబట్టి మీరు ఏం చేయాలి అంటే, కోషంట్తో ప్యాకెట్ కాస్ట్ని, రిమైండర్తో సింగిల్ యాపిల్స్ని మల్టిప్లికేషన్ చేసేయాలి. కోషంట్తో చూడండి, కోషంట్ ఇంటూ కోషంట్ ఎంత వచ్చింది? 5 ఇంటూ 25 ప్లస్ రిమైండర్ 2 ఇంటూ 6. అదేనా ఈ మోడల్ ఎట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, కోషంట్ ఇంటూ ప్యాకెట్ కాస్ట్ ప్లస్ రిమైండర్ ఇంటూ సింగిల్ వేసుకోండి. ఈ 2 మల్టిప్లికేషన్ చేయండి. 5 5 25, 5 2 ప్లస్ 2 12. ఇటు నుంచి చేసాము. 2 6 12. ఈ 2 ఎడిషన్ చేస్తే 130 వచ్చిందా? ఇలాగైనా చేయొచ్చు, అలాగైనా చేయొచ్చు. మీకు అర్థం కాకపోతే ప్యాకెట్ చేసుకోవాలి. ప్యాకెట్ అలా కాకపోతే దేనికి ఎంత డివిజన్ చేయాలి? టోటల్ యాపిల్స్ ఒక ప్యాకెట్లో ఎన్ని ఉన్నాయో దాంతో డివిజన్ చేయాలి. చేస్తే రిమైండర్లు ఏమవుతాయి? సింగిల్ వస్తాయి, సింగిల్ పీస్లు. కోషంట్లు ఏమవుతాయి? ప్యాకెట్స్ వస్తాయి. కోషంట్లో ఉన్న ప్యాకెట్తో అండ్ రిమైండర్లో ఉన్నటువంటి దాన్నేమో సింగిల్ తోటి మల్టిప్లికేషన్ చేసి కలిపితే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో కాపీ చేయండి. ఇది అందువల్ల ఓకే. చూడండి సరే, సెకండ్ సమ్ చూడండి. షాప్ కీపర్ సెల్స్ ఏ బాక్స్ ఆఫ్ 6 pens. అదేంటి సరే, బాక్స్ ఆఫ్ 6 pens ఫర్ 40 rupees. 6 pens ఎంతమ్మా? 6 pens బాక్స్ ఎంత? 40 rupees ఇచ్చారు. ఇంకా సింగిల్ పెన్ ఇచ్చారా? సింగిల్ ఎంత? 8 rupees. కొన్నది ఎంత? టోటల్ పెన్స్ ఎంత?
22. అయితే హౌ మచ్ పే? సేమ్ మోడల్ అవునా? ఇప్పుడు చెప్పిన మోడలేనా? చేయొచ్చుది. చేసి మీ ఆన్సర్ కామెంట్లో పెట్టండి. అదర్వైజ్ నేను చెప్తాను చూడండి. రైట్. ఏం చేయాలని చెప్పాను నేను మీకు? సింగిల్ పెన్తో చూడండి, ఒక్కొక్క బాక్స్లో 6 పెన్స్ ఉన్నాయా? ఈ 6 పెన్స్ని డబ్బులతో కాకుండా పెన్నుతో డివైడెడ్ బై చేయండి. మీకు ఈజీ. ఇది అమౌంట్ అయినా రూపీసేనా, ఇది రూపీసేనా, వీటిని డివైడెడ్ బై చేయొద్దు. వీటిని ఎట్లా చేయాలి? ఈ పెన్స్ని పెన్స్తో డివైడెడ్ బై చేయండి. ఓకేనా? అక్కడ యాపిల్స్ ఇస్తే యాపిల్స్ని యాపిల్స్తో డివైడెడ్ బై చేయండి. పెన్స్ ఇస్తే పెన్స్ని పెన్స్తో డివైడెడ్ బై చేయండి. ఈజీ అయిపోతుంది. 22 డివైడెడ్ బై 6 చేయండి. 6తో డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుందమ్మా? 6 3s are 18, 6 4s are 24 ఎక్కువైపోతుంది. అవునా? సో మనం ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని సబ్స్ట్రాక్షన్ చేస్తే ఎంతమ్మా? 4. ఎందుకంటే 12 అయింది, ఇది 1 అయింది, 4 వచ్చింది. ఇది రిమైండర్, ఇది కోషెంట్. నేను ఏం చెప్పాను ఏం చెప్పాను? కోషెంట్ని కోషెంట్ ఇంటూ బాక్స్ పెన్సేనా, పాకెట్స్, రిమైండర్ ఇంటూ సింగిల్ పెన్. అవునా? కోషెంట్. సో కోషెంట్ ఎంత? 3. కాస్ట్ ఎంత? 40. రిమైండర్ ఎంత? 4. సింగిల్ ఎంత? 8. సో 3 4 12, 120 ప్లస్ 32 ఎంత వచ్చింది? 152. ఓకేనా? సో ఇచ్చిన ఆప్షన్స్ లో 152 ఉందా? లేదుగా. దాని దగ్గరగా ఉండే ఆప్షన్ ఏముంది? 144 ఉందా? సో ఆప్షన్ సి మీరు దగ్గరగా పెట్టచ్చు. అదర్వైజ్ 4th సమ్ అర్థం చెప్పమ్మా. స్టేషనరీ షాప్ సెల్స్ ప్యాకెట్లు ఎన్ని చెప్పాలి? నోట్బుక్స్ ప్యాకెట్లు ఎన్ని నోట్బుక్స్ ఉన్నాయి? ఆ ప్రాబ్లం చూడగానే వెరీ గుడ్. 10 గట్టి చెప్పు. 10 నోట్బుక్స్, 1 ప్యాకెట్. అవునా? 10 నోట్బుక్స్ ప్యాకెట్ అంటే ప్యాకెట్లో 10 నోట్బుక్స్ ఉన్నాయి. ఎంత? 180 రూపీస్. ఇంకా సింగిల్ ఇచ్చారా? సింగిల్ ఎంతది? ఎంత? 22 రూపీస్. పర్చేజ్ బుక్స్ ఎన్ని? 43 రూపీస్. మరి టోటల్ కాస్ట్ ఎంత? అదే అడిగారు. ఏం చేయాలని చెప్పాలి. ఈ మోడల్ ప్రాబ్లం ఇచ్చినట్టు ఏం చేయాలి? వెరీ గుడ్. ఏది రూపీసా? పర్చేజ్ బుక్స్ రూపీస్. 10 ఎస్. బుక్స్ డివిజన్ చేయాలి. డబ్బులు వద్దు. ఈ మోడల్ ప్రాబ్లంలో అమౌంట్తో డివిజన్ చేయొద్దు. దేంతో డివిజన్ చేయాలి? బుక్స్ తోటి కానీ, యాపిల్స్తో కానీ, పెన్నులతో కానీ, పెన్సిల్తో కానీ, థింగ్స్ డివైడెడ్ బై చేయాలి. థింగ్స్ విత్ థింగ్స్ చేయాలి. ఇక్కడ థింగ్స్ డివైడెడ్ బై విత్ థింగ్స్. సో కాబట్టి 43 డివైడెడ్ బై 10 వచ్చా మనకి? చెప్పు. 10 వేసుకొని 43 వేసుకొని ఎన్నిసార్లు? వెరీ గుడ్. 10 4 40. వర్ధన్ నైస్. 3 చెప్పరా? ఇందులో ఏంటి కోషెంట్, ఏది రిమైండర్? 4 ఏంటి? 3 రిమైండర్. తర్వాత ఏం చేయాలి? దేంతో ఇంటూ చేయాలి? దేంతో ఇంటూ చేయాలి? ఈ 4 3 ఇంటూ చేయాలా? దేంతో ఇంటూ చేయాలి? కోషెంట్ని దేంతో ఇంటూ చేయాలి? ప్యాకెట్ కాస్ట్తో, పెద్ద కాస్ట్తో. ఇంకా గుర్తుపెట్టుకోవాలంటే పెద్ద కాస్ట్తో కోషెంట్ని, చిన్న కాస్ట్తో రిమైండర్ని. రిమైండర్ చిన్నగా వస్తుంది మనకి, చిన్న కాస్ట్తో. కోషెంట్ పెద్దగా వస్తుందా? పెద్ద దాంతో. అదేనా ఇప్పుడు? ఓకేనా? పెట్టింది చూడండి. ఎప్పుడైనా సరే రిమైండర్ దీనికన్నా డివిజన్ కన్నా చిన్నగా ఉంటుంది. కాబట్టి చిన్న దాంతో దీన్ని మల్టిప్లికేషన్ చేయండి. ఇంక మిగిలిన పెద్దే కదా అమౌంట్ తోటి ఇప్పుడు మల్టిప్లికేషన్స్. థింగ్స్ని డివైడెడ్ చేయాలి, అమౌంట్ ఏమో మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు చూడండి, కోషెంట్ ఇంటూ
దేంతో కోషంట్ ఇంటూ ప్యాకెట్స్, కోషన్స్ ఇంటూ ప్యాకెట్స్ ప్లస్ రిమైండర్ ఇంటూ రిమైండర్ అంటే మిగిలిపోయి సింగిల్ గా ఉన్నాయి, మిగిలిపోయి గ్రూప్ అవుతాయి, అక్కడక్కడ విడివిడిగా ఉంటాయి. దాన్ని దేంతో మల్టిప్లికేషన్ చేయాలి? సింగిల్తో మల్టిప్లికేషన్ చేయాలి. నేను చెప్పిన అర్థమవుతుందా? కోషంట్ని ప్యాకెట్స్ తోటి, ప్యాకెట్స్ అంటే పంచిపెట్టామన్నమాట. రిమైండర్ని సింగిల్, రిమైండర్ అంటే సింగిల్, అది గుర్తుండే చాలు మీకు. రిమైండర్ అంటే సింగిలే కదా, రిమైండర్ సింగిల్తో మల్టిప్లికేషన్ చేస్తే మరి కోషంట్ మిగిలిపోయింది ఏంటి? ప్యాకెట్సేగా, దాంతో మల్టిప్లికేషన్ చేయాలి. సో రిమైండర్ ఇంటూ సింగిల్. ఇవి వేయండమ్మా. కోషంట్ ఎంతమ్మా? ప్యాకెట్ కాస్ట్ ఎంత? 180 ప్లస్ రిమైండర్ ఎంత? సింగిల్ బుక్ వెరీ గుడ్ 22. మరి వీటిని మల్టిప్లికేషన్ చేయడం వచ్చా? 4 180 4తో మల్టిప్లికేషన్ చేయండి. 4 0 4 8 జార్ డైరెక్ట్ చేస్తావా? 4 8 జార్ 72. గుడ్. నెక్స్ట్ కదా, 4 8 జార్ 72 కదా, 4 8 జార్ 72 కదా, 72 కదా. అవును, 4 8 జార్ 12, ఇక్కడ 3 వేసుకుంటే 4 8 జార్ 32, 2 వేసుకుంటే 4 1 జార్ 1 7 వచ్చింది కదా. డైరెక్ట్ గా 4 18 జార్ చెప్పాడు 72 వేసేయచ్చు. ప్లస్ 3 2 జార్ 6, 3 2 జార్ 6. ఈ రెండింటిని ఎడిషన్ చేయండి. ఇప్పుడు 720ని 66ని ఎడిషన్ చేయాలి. 6 8 7 8 6 రూపీస్. ఈ ఆన్సర్ ఎక్కడ ఉంది? 786 రూపీస్. ఆప్షన్ ఏ కరెక్ట్. అర్థమైంది ఇది? ఇలా చేయాలి. నెక్స్ట్ టైం చూద్దాం. ప్యాకెట్లు ఎన్ని ఉన్నాయి? టీషర్ట్స్ 3 టీషర్ట్స్ 450 రూపీస్. సింగిల్ ఎంత? మరి 8 షర్ట్స్ పర్చేజ్డ్, 8 షర్ట్స్. ఎందుకంటే మనం మనీ స్పెండ్, ఎన్ని డబ్బులు చెప్పాలి. ఇప్పుడు నాకు ఏం చేయాలి? దేంతో డివైడెడ్ బై చేయాలి? ఓకే, వెరీ గుడ్. 3ని 8ని డివైడెడ్ బై చేయాలి. 8 డివైడెడ్ బై 3 వచ్చా? ఎన్నిసార్లు పోవచ్చు? వెరీ గుడ్. 3 2 జార్ 6 2. క్వశ్చన్ ఏది? రిమైండర్ ఏది? ఇప్పుడు ఏం చేయాలి? దేంతో మల్టిప్లికేషన్ చేయాలి? కోషంట్ని దేంతోటి? అంటే ప్యాకెట్స్తో చేయాలి. రిమైండర్ని వెరీ గుడ్. కోషంట్ ఎంత వచ్చిందమ్మా? 2. ప్యాకెట్ కాస్ట్ ఎంత ఉంది? 450. 2 ఇంటూ సింగిల్ కాస్ట్ ఎంత ఉంది? 170 ఉంది. వీటిని ఇంటూ చేయాలి. ఇక్కడ మనం ఇంటూలు అంటే 2ని ఇటు అనుకొని చేసేసి పర్లేదు. 2 0. అలా చేయండి. రాకపోతే మీరు పక్కన చేసుకోండి, లేకపోతే 450 ఇంటూ 2 ఎలా చేసుకోండి. 2 0 0 2 5 జార్ 10 2 4 జార్ 8 + 1 900. ఇది కూడా 170 ఇంటూ 2 మళ్ళీ. ఎస్ 2 0 0 2 17 జార్ 34 వేసేచ్చా డైరెక్ట్గా 340. మరి ఈ రెండు ఏం చేయాలి? ప్లస్ చేయాలి. అంటే దీని కింద 900 వేసుకోవాలి నేను. 4 12 అవును. అంటే ఎంత వచ్చింది మనకు ఆన్సర్? 1240 రూపీస్. ఏ ఆప్షన్లో ఉన్నది? ఆప్షన్ బి కరెక్ట్. దీనికి బి కరెక్ట్.